హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫెస్టివల్స్ ఇంకా స్టార్ట్ అయిపోయాయి. మొన్న లాస్ట్ వీక్ ఏమో వరలక్ష్మి వ్రతం జరిగింది, ఇప్పుడు ఈ వీక్ ఏమో గణేష్ చతుర్థి జరుగుతుంది. సో అసలు పండగలు అంటేనే ఆ హుషారు, ఆ వైబ్, ఆ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడ్ అయింది. సో యాజ్ యూజువల్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచా. నా జీవితంలో ట్రిప్స్కి తప్ప ఏ రోజు నేను 5కి లేవలేదు. అలాంటిది ఇవాళ నేను 5కి లేచాను. సో ఎందుకంటే డెకరేషన్, ప్రసాదాలు మొత్తం అన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఇవాళ కొంచెం ఎర్లీగా లేచా. సో ప్రసాదాలు అన్నీ చేసేసాను అనమాట. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేద్దామని డెకరేషన్ చేసిన. అంత పెద్దగా కాకుండా సింపుల్గా క్యూట్గా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి ఎలా చేశానో సో ఈ ఇయర్ కూడా అలాగే సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ఫ్రేమ్ చూసాను కదా, లాస్ట్ టైం దీనికన్నా చిన్న ఫ్రేమ్ ఉంది. సో అది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పెట్టినప్పుడు వెనకాల అసలు బ్యాక్ డ్రాపే కనిపించా. సో అందుకని ఇది నేను మళ్ళీ పెద్దది తీసుకున్నా. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. సో హైట్ కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం ఇలా పీట పెట్టాను, ఇలా ఫ్రేమ్ పెట్టి ఈ చిన్ని స్టూల్ మీద పెడతాను. సో చిన్నప్పటి నుంచి నాకు మా మమ్మీ ఏం చెప్తుంది అంటే, వినాయకుడిని ప్లేస్ చేసే ముందు చిన్ని ఆకు కానీ అలా ఏమన్నా పెట్టి దానిపైన అక్షంతలు వేసి అక్షంతల పైన వినాయకుడిని పెట్టాలని చెప్పేది నాకు మా మమ్మీ. అడుగు అది ఎంతవరకు నిజమాపదమో, బట్ మన పేరెంట్స్ మనకి ఏం చెప్తే ఆబ్వియస్లీ మనం అదే ఫాలో అవుతాము. సో నిన్న నైట్ మేము వెళ్ళి ఇక్కడ వినాయక చవితికి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకున్నాము. సో యూజువల్లీ నేను వినాయక చవితికి ఎప్పుడు మట్టి విగ్రహమే పెట్టుకుంటాను. కలర్స్ వేసినవి కానీ చమ్కీస్ వేసినవి కానీ నేను ఇది యూజ్ చేయను. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని యూజ్ చేస్తా. పెళ్ళైన కొత్తలో నేనే గణేష్ని చేసుకున్నా, కానీ ఈ ఇయర్ నాకు ఓవర్ క్లీనింగ్ అదంతా అవ్వడం వల్ల నా బాడీ చాలా టైర్డ్ అయిపోయింది. సో అసలు నేను ఇంట్లో చేయలేకపోయాను. అందుకని నిన్న బయటకు వెళ్ళి గణేశుడి బొమ్మ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మా ఇంటికి చిన్ని గణేశుడు వచ్చేసాడు. పాపం నిన్న నైట్ అంతా రియాన్స్ నేను గణేశుడి బొమ్మ చూడాలమ్మా నాకు చూపి అన్నాడు. బట్ నేను అంతా అలిసిపోయి అక్కడెక్కడ తిరిగేసి వచ్చాను. నేను ఓపెన్ చేయాల. ఇప్పుడు లేచాక వాడు చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. సో వినాయకుడిని ఇంకా పెట్టేశాక సో ఆ బ్యాక్ డ్రాప్కి లాస్ట్ టైం లాగా ఆ లోటస్తో అవన్నీ నేను సింపుల్గా డెకరేట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ఏమైందంటే, యాక్చువల్లీ నేను 2-way టేప్ పెట్టాను. సో అది ఊడిపోయేసరికి ఇంకా నేను ఈసారి టోటల్ టేప్తో పెట్టేశాను అనమాట. సో టేప్తో స్టిక్ చేసేసాక అవి ఏమీ ఇంకా ఊడిపోలేదు, చాలా బాగా ఫిట్ అయినాయి. యూజువల్లీ స్వామివారికి జంజం చేస్తామన్నమాట. సో మేము జంజం ఎలా చేస్తామంటే, ఇలా కాటన్ తీసుకొని జంజం చేస్తాను. ఇప్పుడు చూపిస్తే ఎలా చేయాలో. ఇవన్నీ చిన్నప్పుడు మా నానమ్మ మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట ఎలా చేయాలి అనేది. సో అది అలా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇలా చేస్తుంటే నాకు నా చిన్నప్పటి డేస్ అన్నీ రికాల్ చేసుకుంటూ ఉంటాను. చిన్న విగ్రహమే కాబట్టి చిన్న జంజం సరిపోతుంది. ఫస్ట్ కాటన్ ఇట్లా తీసుకొని దీనికి పైన ఇలా చిన్న కొమ్ములా లాగాలి. ఆ కొమ్ముని యూజింగ్ పసుపు అండ్ కుంకుమ ఇలా పెట్టుకోవచ్చు. పసుపుతో చిన్ని గౌరమ్మని చేస్తారు. ఇవన్నీ అయిపోయాక అది చేస్తాము.
సో ఇంకా వినాయకుడికి డెకరేషన్ మొత్తం అయిపోయింది. సో జంజం పెట్టేశాను అండ్ పసుపు కుంకుమ పెట్టేశాను. సో ఇంక ఇప్పుడు తోరణాలు ప్రిపేర్ చేద్దామని దారం తీసుకొని ఆ దారానికి ఆ పసుపు రాశాను. సో మొత్తం 9 పువ్వులు కడతారనమాట. 9 or 5 or ఆడ్ నెంబర్స్లో వేస్తారు. సో నేను ఓన్లీ జస్ట్ 5 వరకు తీసుకున్నా. సో ప్రవీణ్కి, నాకు, రియాన్ష్ అని 3 తోరణాలు కట్టేశాను. సో ఫైనల్లీ డెకరేషన్ మొత్తం అయిపోయాక లైటింగ్స్ అవన్నీ పెడితే చాలా అంటే చాలా నిండుగా ఉన్నాడు మా బుజ్జి గణపయ్య. సో ఇంకా బేసికల్లీ నేను ఇవాళ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ప్రసాదాలు స్టార్ట్ చేద్దామని ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ అయితే పరవాన్నం వండ అండ్ ఆ తర్వాత బొబ్బట్లు వేసాను అనమాట. ఇది నా పెళ్ళయ్యాక చేయడం సెకండ్ టైం. ఎలా వస్తుందని భయపడ్డా కానీ చాలా బాగా వచ్చింది. సో ఇంకా 5 బొబ్బట్లు వేసాను. సో ఆ బొబ్బట్లు అయిపోయినాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ నేను గారెలు అవన్నీ స్టార్ట్ చేసేసాను. అండ్ తర్వాత నేను పులిహోర చేశాను అండ్ మళ్ళీ కుడుములు కూడా రెడీ చేసేసాను అనమాట. సో ఇంకా 5 రకాల నైవేద్యాలు చేసేసాను. ఇంకా బయటకు వచ్చి ఇల్లంతా మోపేసి బయట ముగ్గులు పెట్టాను. సో ఏ పండగ వచ్చినా అలా బయట మోపేసుకొని అలా ముగ్గులు పెట్టుకొని బయట మామిడి తోరణాలు, బంతిపూల దండ అవన్నీ పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వైబ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఐ రియల్లీ లవ్ దట్ పాజిటివ్ వైబ్స్. సో ఇంకా నైవేద్యాలు, బయట ముగ్గులు, ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా గబగబా శారీ కట్టుకొని ఇంకా దీపారాధన స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుంది. ఎంత పొద్దున్న లేచినా ఎన్ని పనులు ఉన్నా అసలు ఆ టైమే చాలదో పండగలప్పుడు. సో నేను దీపారాధన చేశాక ప్రవీణ్ అండ్ రియాన్ష్ కూడా దీపారాధన చేశారు. ఇంకా గణపతిది అష్టోత్తరం అవన్నీ పత్రి పూలు అవన్నీ వేశాక గణపతిది నేను కథ చదివా అనమాట. నాకు ఆల్మోస్ట్ ఈ పూజా విధానమే నాకు మొత్తం ఇంచుమించుగా ఒక 2 hours పైనే పట్టింది. సో ఫుల్లీ ఇంకా టయర్డ్ అనమాట. ఇంకా ఫాస్ట్గా నేను కథ చదివేశాక ఇంకా దేవుడికి నైవేద్యాలు అవన్నీ పెట్టేసి దేవుడికి ఇంకా హారతి ఇచ్చాను. సో ఇది మా ఇంటి వినాయక చవితి పూజ అనమాట. చాలా బాగా జరిగింది. Papa Moria, Papa Moria, Ganapati 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 Papa Moria, da, dapat ko. Ganapati Papa Moria, Ganapati Papa Moria. సో మా గణపయ్య ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మేము బకెట్లోనే నిమజ్జనం చేస్తున్నాం అనమాట. సో ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేయకుండా ఆ మట్టి ఒక 1/2 hourలో కరిగిపోతుంది. సో ఆ వాటర్ తీసుకెళ్ళి మేము కింద గార్డెన్లో పోసేస్తాము. సో మనం నేచర్ ఏమి పొల్యూట్ చేయట్లేదు ఇక్కడ. ఆ మట్టి గణపయ్యని మళ్ళీ మట్టిలోనే మనం పోసేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇది మా ఇంటి గణపతి పూజ. సో మీకు ఎలా నచ్చిందో ఈ డెకరేషన్ ఇదంతా నాకు కింద కమెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా డూ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.